హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో జీమెయిల్ ఉంటుంది కదా. ఆ జీమెయిల్ మీరు చాలా రకాలుగా యూజ్ అయితే చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసినప్పుడు చాలా ప్లేసుల్లో మీరు జీమెయిల్ అనేది ఇస్తూ ఉంటారు కదా. అలా ఇవ్వడం వల్ల మీ జీమెయిల్ ద్వారా మీ డేటా అంతా చాలా మటుకు ఎక్స్పోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా అవ్వడం వల్ల మీ డేటా అందరికీ తెలిసిపోతుంది. ప్లస్ మీరు సేఫ్గా అయితే ఉండరు అనమాట. అందుకే నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మీ డేటా సేఫ్గా ఉంటుంది, మీ జీమెయిల్ కూడా సేఫ్గా అయితే ఉంటుంది అనమాట. అందుకే సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి ఆ వీడియోస్ కూడా మీకు ఏమైనా యూజ్ అనిపిస్తాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం. ఈ సెట్టింగ్స్ చేయబోయే ముందు ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ సెర్చ్ బార్లో జీమెయిల్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి జీమెయిల్ని మీకు అప్డేట్ కనుక ఉన్నట్టయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చెప్పబోయే న్యూ ఆప్షన్స్ ఏమీ మీ మొబైల్లో రాకపోవచ్చు. అందుకే ఒకసారి అప్డేట్ అయితే చేసుకుని ఆ తర్వాత నేను చెప్పబోయే ఆప్షన్స్ అన్నిటిని కూడా సెట్టింగ్స్ కూడా చేయండి అనమాట. అప్డేట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో జీమెయిల్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీరు జీమెయిల్ ద్వారా ఏమేమి మనకి మెసేజెస్ వచ్చినాయి, ఏమేమి మనకి జరిగినాయి అని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ షో కావడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన చూసినట్టయితే 3 డాట్స్ కనిపిస్తాయి. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఇలాగా పైకి అన్నట్టయితే మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి న్యూ అనేది కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. అంటే మీరు మీ జీమెయిల్ తోటి ఏమేమి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఇప్పుడు కానీ ఓల్డ్లో కానీ ఏమేమి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని చెప్పేసి ఇక్కడైతే షో కావడం జరుగుతుంది. నథింగ్ ఇన్ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలా అయితే చూపిస్తుంది. నాకు నథింగ్ అని చెప్పేసి అయితే చూపించింది కదా. మీరు కనుక ఏమైనా సబ్స్క్రైబ్ కనుక చేసినట్టయితే ఏమైనా తీసుకున్నట్టయితే అక్కడైతే మీకు అవి షో కావడం జరుగుతుంది. మీకు అవి అవసరం లేనట్టయితే వీటినైతే డిలీట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచే మనం అయితే జీమెయిల్ ద్వారానే వీటినైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాటి వల్ల మనకి యూజ్ ఏంటి అంటే వాటి నుంచి వచ్చి స్కామ్ మెసేజెస్ కానీ అవసరం లేని అన్నీ కూడా రాకుండా అయితే ఉంటాయి అనమాట. మీకు అవసరం లేకపోతే అన్నిటిని కూడా అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు జీమెయిల్ నుంచే. సో చూసారు కదా గైస్, ఈ విధంగా ఒకవేళ మీరు వాటిని అన్సబ్స్క్రైబ్ ఎలా చేయాలని అంటే దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ అన్సబ్స్క్రైబ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా అన్సబ్స్క్రైబ్ చేసేయడం వల్ల మనకి ఇంకా ఎటువంటి స్కామ్ మెసేజెస్ కానీ అవసరం లేని మెసేజెస్ కానీ రాకుండా అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి. అందుకే అన్సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మన జీమెయిల్ తోటి మనం అయితే సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. సో చూసారు గైస్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.